హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము అరుణాచలం వెళ్తున్నాము. ట్రైన్లో ఉన్నామన్నమాట. సో కొంతమంది పడుకున్నారు, కొంతమంది కూర్చున్నారు. ఇంకా మేము కార్బార్ జంక్షన్లో దిగేసి బస్సు ఎక్కాము, అరుణాచలం బస్సు. సో అక్కడ మా వాళ్ళతో తీసుకున్న పిక్స్ చేయండి. అలాగా ఇదే కార్బార్ జంక్షన్ ప్లస్ బస్ స్టాండ్ అనమాట. ఇది రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వచ్చి ఇంకా బస్ ఎక్కి కూర్చున్నాం. మార్నింగ్ 3:30 అయింది. 4కి బయలుదేరిద్దంట. సో ఈ బస్ ఇప్పుడే కదిలిందనమాట. 4 అవ్వగానే బస్ తీశారు. అరుణాచలం వెళ్ళేసరికి 6:30 అయ్యింది, తెల్లారిద్ది. సో మీకు మధ్య మధ్యలో కొంచెం వ్యూ కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నా ఛానల్ని మీరు ఎప్పుడు ఇలాగే చూస్తూ ఉండాలని ఆశిస్తాను. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా బస్ స్టాండ్ నుంచి బస్ తీస్తున్నారు. అటు అయింది, తెల్లారింది. ఇందాక చీకటి ఉంది కదా, ఇప్పుడు కొంచెం తెల్లారింది. చూసారు, పచ్చ పచ్చ చెట్లు మధ్యలో బస్ వెళ్తుంటే మార్నింగ్ వ్యూ సూపర్గా ఉంది. సో ఇంకెంత పుణ్యం చేసుకుంటే కానీ అరుణాచలం దర్శనం దొరకదంట. అంత తీరిగ్గా అరుణాచలం శివయ్య అనుగ్రహించాడంట. నేనైతే లాస్ట్ ఇయర్ ఒకసారి అనుకున్నాను వెళ్దామని. తర్వాత వచ్చి మొన్న లాస్ట్ మంత్ మా వాళ్ళు వెళ్తున్నారంటే సరే నేను కూడా వస్తానని చెప్పాను. చూస్తున్నారు, అక్కడ చిన్నగా కనిపిస్తుంది కొండ. సో మనం దగ్గరలో వచ్చామన్నమాట. ఇది చెక్ పోస్ట్ అంటారు, దీన్ని ఏమంటారు నాకు అంత ఐడియా లేదు. సో అరుణాచలం చెక్ పోస్ట్. కొండ చూసారా ఎలా ఉందో. మార్నింగ్ సూపర్గా ఉంది కదా. అయితే లాస్ట్ మంత్ అడిగారు, ఓకే వస్తాను అని చెప్పాను వాళ్ళకి. సో అప్పుడు కొంచెము ఏదో ప్రాబ్లమ్స్ వల్ల అప్పుడు ఆగిపోవాల్సి వచ్చింది. పూర్ణానికి వెళ్దాం అనుకున్నాను. సో అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. అనుకోకుండా మొన్న మేము వెళ్తున్నాము, సండే వెళ్తున్నాము, వస్తావా అని అడిగారు. సరే వస్తాను అన్నాను. సో ఇంకా వాళ్ళతో పాటు వచ్చాను అనమాట. పెద్దవాళ్ళతో వస్తుంది కదా, ఎప్పుడూ పోలేదు, ఫస్ట్ టైం అయ్యాను. కాకపోతే అందరూ గిరి ప్రదక్షిణ నడుచుకుంటూ చేశారు. నేను నడవలేను, నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను నడవలేను ఎక్కువ దూరము. అందుట్లో మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం దర్శనం అన్నీ అయ్యి స్టార్ట్ చేసేసరికి మధ్యాహ్నం 12 అయింది. ఇంకా ఎండలో నా వల్ల అస్సలు కాలేదు. ఇంకా వాళ్ళకి చెప్పాను, నేను ఆటోకి వెళ్ళిపోతాను, మీరు నడుచుకుంటూ రండి అంటే సరేలే అమ్మా అని ఇంకా నేను ఆటో ఎక్కించారు ఎలాగోలా. సో ఆటో ఎక్కి వచ్చారనమాట. సార్ కదా, వెల్కమ్ టు తిరుమలవై అని ఉంది. సో ఎంటర్ అయిపోయాము. ఇందాక కొండ కొంచెం దూరంలో ఉంది కదా, ఇప్పుడు కొంచెం దగ్గరలో ఉన్నట్టు కనిపిస్తుంది. చూడండి, మార్నింగ్ మస్తు బాగుంది. ఇక్కడ ముందు సీట్లో అన్ని లగేజెస్ ఉన్నాయి. సో అట్లా పైన పెట్టారనమాట మొబైలు. అలా కొంచెమైనా మీకు చూపించాలని అనుకున్నాను, అందుకని కష్టపడి ఈ వీడియో తీస్తున్నాను. లోపల అయితే తెలియకుండా తీశాను కొన్ని వీడియోస్. చూడండి, దర్శనము బాగా జరిగింది. మాకైతే చాలా బాగా దర్శనం జరిగింది. మేము మార్నింగ్ వెళ్ళాము, 6:30కి అలా వెళ్ళాము టెంపుల్ ముందుకి. సో రూమ్స్ లగేజ్ పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయి స్నానాలు అవన్నీ చేసేసి కదా, ఇంకా బస్ స్టాండ్లో దిగేసి 1 కిలోమీటర్ దూరంలో ఉంటాయన్నమాట అరుణాచలం. ముందుగా కనిపిస్తుంది కదా. ఇంకా ఫ్రెష్ అప్ అయినాక ఫస్ట్ దర్శనంకి ఇంకా మొదలయ్యిందనమాట. 8 o'clock అయ్యింది స్నానాలన్నీ చేసినాక. ఇంకా
గజస్తంభం దగ్గర దీపం వెలిగించి చుట్టూ తిరగాలి కదా, సో అదొకటి తీసుకున్నాను. అలాగే వినాయకుడి దర్శనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నాను. అలాగే దీపకుండీలన్నీ తీసుకున్నాం అన్నమాట. తీసుకొని ఇంకా వెళ్తున్నాము రాజగోపురం నుంచి ఎంట్రన్స్కి. ఫస్ట్ వాళ్ళు దర్శనం చేస్తామన్నారు, సో అందుకని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాము. సో ఫస్ట్ ఈ దర్శనం చేసుకున్నాక తర్వాత వెళ్దాంలే అని అన్నారు వాళ్ళు. సో ఇంకా లైన్లో అయితే ఇది ఫ్రీ దర్శనం లైన్ అనమాట. వెళ్తా ఉన్నాము. చూస్తున్నాను, నా చేతిలో ఉంది చూసారు కదా, ఇలా ఉందన్నమాట. ఇక్కడ చాలా నందీలు ఉన్నాయి. సో ఇదన్నమాట అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా బ్రిటిష్ కాలం కట్టకాలంట అది. సో అటు గాలి గోపురం ఉంది, అటు వాళ్ళు వీడియో తీస్తున్నారు. నేను ఇంకా బయట వీడియోస్ తీయొద్దన్నారు, కానీ నేను చిన్నగా అలా తీసాను అనమాట. అక్కడ స్వామివారు ఉన్నారు చూడండి, మీకు కనిపించిందా లేదా? అయితే అక్కడ అంతా తిరుగుతున్నానని అలా అసలు అదిగో బాగున్నారు కదా స్వామివారు. సో అదనమాట, మీరు చూసారని అనుకుంటున్నాను. ఇంకా లోపల గర్భగుడిలో అయితే అస్సలు అలౌ లేదు. అప్పుడైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను, మొబైల్ లాగేసుకుంటారని. సో హారతి తీసుకున్నాక అందరికీ విభూతి పంచుతున్నారనమాట. అలాగే ఇంకా వెళ్తూ ఉంటే అలానే అన్నీ ఇక్కడ శివలింగాలు ఉంటాయి. అలా చూసుకుంటూ ఇంకొక స్వామివారు ఉంటారు, అక్కడ కూడా హారతి తీసుకుంటే అక్కడ తను విభూతి పొట్లాలు ఇస్తున్నాడు అనమాట. సో అవి తీసుకున్నాము. ఇదంతా లోపల అది ఇంకా చూపిస్తున్నాను కదా లోపల, అది అసలు మండపము. అక్కడ నోట్ ఎలా కూడా చూసారు, అక్కడ అన్ని లింగాలే ఉన్నాయి. బారుకి ఈ స్వామివారు ఎవరో నాకు తెలీదు. పైన నేమ్ అన్నీ మనకి తమిళ్ రాదు కదా, అన్నీ నేమ్స్ అన్నీ తమిళ్లోనే ఉన్నాయి, తెలుగులో లేవు. కనీసం ఎక్కడైనా చదువుదామంటే హిందీలో కూడా లేవు, హిందీ కాదు ఇంగ్లీష్లో కూడా లేవు. సో అన్నీ తమిళ్లో ఉన్నాయి, నాకైతే తమిళ రాదు. చూసారా అక్కడ పంతులు గారు హారతి తీసుకున్నాక విభూతి పొట్లాలు ఇస్తున్నారు ఆ స్వామివారి దగ్గర. సో తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇంకా బయటికి రావడమే. అసలు ఎంతమంది తీసుకుంటున్నారంటే అంతమంది పొట్లాలు ఇస్తున్నారు. ఆ పొట్లం ఏమంటే ఇలా తర్వాత ఇచ్చాడనమాట ఎలాగలా. సో కనిపిస్తుంది కదా, అక్కడ కాస్త కూర్చున్నారు కొంచెం మంది. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళడమే. ఇదంతా క్యూ లైను. లోపల ఫోన్ అడ్డంగా పట్టుకున్నాను కాబట్టి కనిపించకుండా తీశాను. ఇది అనమాట, బయటకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, అది కళ్యాణ మండపమో ఏదో అంటారు. సో అదనమాట. ఇంకా క్యూలో రావాలి బయటికి, ఇంకా పూర్తిగా బయటకు వచ్చాక ఇక్కడ అనమాట. చూడాలంటే అలా తీసుకున్నాను వీడియో. చూసారా తీస్తే కానీ ఇది పట్టుకోవట్లా. నేను వీడియోలో తీసుకుంటాను. తీస్తే కానీ కనిపించారా వాళ్ళు? నేను వీడియోలో తీసుకుంటాను. ఇప్పుడు కనిపించారా వాళ్ళు? అనేదా వాళ్ళని ఇంకేం లేదా? రాయితీ బాగానే వచ్చింది. వాళ్ళని ఇంకేం లేదా? రాయితీ బాగానే వచ్చింది. వీడియో ఆపుకోవాలి. సో అలా వాళ్ళతో సెల్ఫీ తీసుకున్నారనమాట. వాళ్ళకి వీడియోస్ తీయడంలో రాదు.
ఇదొక గోపురం కనిపిస్తుంది. నిన్నే చూసాను, చాలా వీడియోస్ చూసాను. ఇందులో ఆల్మోస్ట్ నా వాయిస్ ఓవరే ఉంటుంది. ఎందుకంటే అక్కడ అరుణాచల శివ అని శివనామస్మరణ జరుగుతూ ఉంది. ఇక్కడ కనిపిస్తున్నాడు బసవయ్య బసవరాజా. అక్కడ దండం పెట్టుకున్నారు వాళ్ళు. నేను అక్కడ దిగుతుంటే వాళ్ళు మళ్ళీ నన్ను ఫోటో తీశారు అక్కడ. ఇక్కడ గోపురం కనిపిస్తుంది. అక్కడ 2 గోపురాలు, అక్కడ గోపురం, అక్కడ గోపురం, ఇక్కడ చిలక ఉంది కదా కనిపిస్తుంది కదా. సో అదనమాట, ఇది బసవరాజు నందీశ్వరుడు. చూసారు కదా, అక్కడ బసవరాజు దగ్గర దండం పెట్టుకున్నాను. నందీశ్వరుడు దగ్గర పెద్ద నందీశ్వరుడు. అక్కడ 2 గోపురాలు, పైన ఒక 2 గోపురాలు, అటు 2 చిలక గోపురం కదా అది. సో అక్కడ తీసుకున్నాం కదా, ఇంకా బయటకు వచ్చాము. బయట కనిపిస్తుంది కదా, ఇది ఒక గోపురము. ఇంకా నుంచి వీళ్ళు గిరి ప్రదక్షిణ చెయ్యాలన్నమాట. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నారు. రామాలయం, అది ఆంజనేయ స్వామి గుడి అనమాట. ఇంకా మేము అప్పుడే సోమవారం అంటే బ్యాక్ సైడ్ రాగానే, ఇక్కడ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. సో వచ్చి దర్శనం చేసుకుంటున్నాము. చూసారా, అందరికీ తీర్థం ఇస్తున్నారు. సో తీర్థం తీసుకున్నాను, అలాగే బొట్టు పెట్టించుకున్నాను. ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. ఇంక ఇదంతా బయటికి వెళ్ళాలి ఆ గుడి నుంచి. మేము అన్నదానం కోసమని వెళ్తున్నారనమాట. సో వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నాను. సో ఇక్కడ వీళ్ళు కొంతమంది గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ అని షాపింగ్ చేసుకున్నారు ఇక్కడ. ఇంకా రాజగోపురం మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడే మనము దీపం వెలిగించి ప్రదక్షిణ చేయాలి. సో ఇక్కడ కనిపిస్తున్నది నేను వెలిగించాను. అన్నదాన సత్రానికి వచ్చామన్నమాట. భోజనం చేస్తానికి కూర్చున్నాము. ఆలుగడ్డ కూర, పచ్చడి పెట్టున్నాయి ఇస్తరాకులో. ఇంకా అన్నం పెడుతున్నారు. స్వామివారి ప్రసాదం కదా, చాలా టేస్టీగా చాలా బాగుంది. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 వరకే ఉంటుందంట. ఫుడ్ ఎనీ టైం తినొచ్చు అనమాట. సో అన్నం పట్టించుకొని తింటున్నాము. ఇంకా మేము టిఫిన్ కూడా ఎక్కువ చేయలేదు కదా, దర్శనం చేసుకొని వచ్చినాకని తిందాం అనుకొని ఇంకా దర్శనం చేసుకొని వచ్చినాకని తింటున్నాం అనమాట. సో నేను కూడా తింటున్నాను. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో సగం మాత్రం నా వాయిస్ ఓవరే ఉంటుంది. ఆల్మోస్ట్ ఎక్కువ వాయిస్ ఓవరే ఉంటుంది. తింటున్నాను, చూపిస్తున్నాను కదా. సో బాగుంది, చాలా టేస్టీగా అలా కూర్చున్నాను. తినేసి అలా తినలేదు. దానికోసమని వెయిట్ చేస్తున్నాను. 10 నిమిషాలు వెయిట్ చేశాను. చూసారా, ఇక్కడ నుంచి నా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అనమాట. ఈ ఫస్ట్ లింగము. నేమ్స్ అయితే నాకు తమిళ్లో ఉన్నాయి చెప్పాను కదా. సో నేమ్స్ అయితే తెలీదు, కొన్ని మాత్రం కనిపిస్తాయి చూడండి. ఇంకా మొత్తము ప్రదక్షిణ చేసి లింగాన్ని చూసేసి, నైరుతి లింగం ఏదో తెలీదు, కానీ స్వామి మాత్రం బాగా చూసాము. అందరూ వచ్చి కూర్చున్నారు. నేనైతే ఆటోలో చెప్పాను కదా మీకు, నేను ఆటోలో ప్రదక్షిణ చేస్తున్నానని నడవలేక. సో అలా వచ్చానమాట. వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుందామంటే అప్పుడే ఏదో లోపలేమో చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. కానీ మళ్ళీ నా కోసం ఆటో ఉండదు కదా, అందుకని వచ్చేసాను కదా. ఎందుకు అలా అంటారు కానీ నేనైతే నడవలేనండి, ఎండలో అసలు నడవలేను. మీకు నా వీడియోస్ చూస్తే అర్థమవుతుంది నా హెల్త్ ప్రాబ్లం గురించి. సో గిరి ప్రదక్షిణ ఆటోలో కూడా నడవలేని వాళ్ళు చేయొచ్చు అనమాట. లేని వాళ్ళు గిరి ప్రదక్షిణ ఆటోలో అయినా చేసుకున్నా మంచిదేనని, నడిస్తే ఇంకా పుణ్యం వస్తుంది అనమాట. సో ఇది చూసారా, యమలింగం.
ఇదన్నమాట. మీకు కనిపించిందో లేదో నాకైతే కనిపించలేదు. హారతి తీసుకున్నాను. మళ్ళీ వచ్చి మీకు అనిపించిద్దేమో అని ట్రై చేసి చూశాను. చూసారా, ఇదే యమలింగం. అక్కడ తెలుగులో రాస్తుంది కాబట్టి చెప్తున్నాను. సో యమదేవుడు మహారాజు ఇక్కడ ఆ లింగాన్ని ప్రతిష్ఠించారనమాట. ఆ లింగము, ఈ లింగం వచ్చి తెలీదు, అది తమిళ్లో రాసింది. మనకు తమిళ్ రాదు కదా, సో అక్కడ అలా దర్శనం చేసుకున్నాను. అలాగే హారతి తీసుకొని విభూతి తీసుకొని ఇంకా మళ్ళీ ఒక ప్రదక్షిణ చేసి బయటకు వచ్చేసారనమాట. ఇది ఇంకో లింగము. ఇక్కడ ఈ లింగం కాడైతే కడుతున్నారనమాట. ఇది ఇంకా ఇప్పుడిప్పుడే కడుతున్నారు, కానీ లోపల మాత్రం చాలా బాగుంది. చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు వేసి కడుతున్నారు. అదిగోండి లింగం కనిపించిందా? అక్కడ నేమైతే కనిపించలేదు. సో ఇదొక లింగం అన్నమాట. ఇంకా అలా వెళ్ళి హారతి తీసుకొని అది పెట్టుకుంటారనమాట. విభూది పెట్టుకొని రౌండ్గా తిరగాలంట. సో వెళ్తా పాటు నేను కూడా అలా రౌండ్ తిరిగేసి చూసారా తీసుకున్నాను విభూది. ఇంకా బయటకు వచ్చినాక ఇంకా మళ్ళీ ఆటో ఎక్కేసాను. ఇది వచ్చి బయట వ్యూ అన్నమాట. అదిగోండి, అదే ఆ లింగం. ఇది ఇంకా బయట నడుస్తూ ఉన్నారు కదా, సో అదనమాట. ఒక లింగానికి 1.5 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉన్నాయన్నమాట. కానీ 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్య మధ్యలో దేవాలయాలు ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, నడిచే వాళ్ళకి ఏమైనా వాటర్స్ ఏమైనా కావాలన్నా ఫుడ్ అవైలబుల్ ఉంది. సో చాలా ఉన్నాయన్నమాట. చూస్తున్నారా, ఆటోలో నేను వెళ్తున్నాను. సో అదంతా వీడియో తీశాను. వే అంతా చాలా ఎంత చేసినా 2.5 గంట పట్టింది నాకు. గిరి ప్రదక్షిణ ఆటోలోనే 2.5 గంట పట్టిందంటే మామూలుగా నడిచేవాళ్ళు ఎలా నడుస్తారేమో తెలియదు. మా వాళ్ళు అయితే 8 hours 6 hours 7 hours పట్టింది వాళ్ళు తిరిగి రావడానికి. ఇక్కడ అన్నమాట అక్కడ ఒక లింగము. సో చూసారు, ఇక్కడ షెడ్యూల్ కూడా వేసుకుంటారు. తమిళ్లోనే ఉన్నాయి మొత్తం లాంగ్వేజెస్. సో నేను ఇంకా చేస్తూ ఉన్నాను. ఇంకా అలా చేస్తూనే ఉన్నాను చూడండి. ఇంక ఇప్పుడు వచ్చి నెక్స్ట్ లింగం దగ్గర ఆగాను. సో అక్కడ లోపలికి నడవాలన్నమాట. సో అన్ని లింగాలు మాత్రం చాలా బాగా అలంకరించారు, చాలా బాగున్నాయి. మామూలుగా అయితే ఎక్కడైనా శివలింగాలు అంత అలంకరించారు కదా, సో ఇక్కడైతే ప్రతి ఒక్క లింగానికి చాలా బాగా అలంకరించారనమాట. అదైతే చాలా బాగా నచ్చింది నాకు. అన్ని లింగాలు భలే అలంకరించారు. మామూలుగా లోపల అరుణాచలేశ్వరుడే బంగారంతో మొత్తం పూలతోటి చాలా అందంగా ఉంటాడు. అక్కడ వచ్చి చాలా వేడిగా ఉంది లోపల. అది అగ్నిలింగం కాబట్టి అలా వేడిగా అనిపించింది. ఇంకా కుబేర లింగము ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట. చూస్తూ ఉండండి. ప్రతి ఒక్క లింగం దగ్గర నేను కొంచెం క్లిప్ యాడ్ చేశాను, ఎక్కువేం చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకెవరూ లేరు, నేను ఒక్కదాన్నే వచ్చాను కదా. ఆటోలో భయం వేసింది, వీడియోస్ తీస్తే ఏమన్నా అంటారేమో అని చెప్పి నేను మామూలుగా చేతిలో పట్టుకున్నట్టుగా ఉంచుకొని వీడియో తీశాను అన్నమాట. అది మీకు షేర్ చేయాలనుకునే ఉద్దేశంతో తీశాను. చూసారా, అక్కడ లింగేశ్వరుడు కనిపించారా, భలే అలంకరించారు కదా, నాకు బాగా నచ్చింది.
ఇది వచ్చి ఏమి లింగమో తెలియదు, ఇది పెట్టేసుకున్నాను. సో ఇంకా ప్రదక్షిణ చేసేసాను, బయటకు వచ్చేసాను అనమాట. సరే ప్రదక్షిణ చేసి ఇంకా పైకి ఎక్కి బయటికి రావాలన్నమాట. ఇది కొంచెం కిందిగా ఉంది.